జాయిన్ అవుతా ఉన్నారు. అదే తరుణంలో కడప జిల్లాలో 7 రోడ్స్ కూడలి వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సిపిఐ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్ను ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. విద్యార్థులపై దాడులకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సాగుతూ ఉన్నటువంటి నెల రోజుల పోరాటానికి ప్రభుత్వం స్పందించకపోవడంతో సామాజికవేత్త ఇన్నోవేటివ్ ఇంజనీర్ అయినటువంటి సోనం వాంగ్చుక్ అనేటువంటి ఒక పెద్ద ఆయన 20 రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తూ ఉన్నప్పటికీ కూడా పట్టించుకోనటువంటి పాలక ప్రభుత్వం పార్లమెంట్ సెక్షను ప్రారంభమైంది. పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలు నీట్ లీకుల పైన 12 సంవత్సరాల 86 సార్లు కేంద్ర ప్రభుత్వ పరీక్షల లీకేజీల పైన ప్రశ్నలు వేస్తూ ఉంటే అంతేకాకుండా పిల్లల్ని కాక్రోచులుగా సంబోధిస్తున్నారు. ఈరోజు దేశంలో జనాభా తక్కువైపోయిందని కొంతమంది పాలకులు చెప్తున్నారు. జనాభా పుట్టించండి అని. పుట్టిన పిల్లలకు మీరు సరైన విద్యా ఉద్యోగాలు ఇవ్వలేకున్నారు. మళ్ళీ వీళ్ళు ఏదో కష్టపడి వీళ్ళు చదువుతూ వీళ్ళు బతుకుతారు వీళ్ళు చూసుకోవడానికి వీళ్ళు పోరాడుతూ ఉంటే వీళ్ళని బొద్దింకలుగా సంబోధిస్తూ ఉన్నారు. ఇది మీకు పోయే కాలం దగ్గర పడింది. ప్రజలందరూ గమనిస్తున్నారు.